అందరికీ నమస్కారం. నా పేరు రమణి. దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ వి పద్మజ గారు సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ మెడ్సీ హాస్పిటల్ విజయవాడలో ఉన్నారు. ఈరోజు మనకున్న ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని సందేహాలను డాక్టర్ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రమణి. మేడం, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు ఒక బేబీ కావాలి అనుకుంటే అది కావాలి అనుకున్న టైం ఫ్రేమ్లో కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. యూజువల్గా ఏంటి అంటే బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక వర్కింగ్ ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది. సో హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ ఇవి మనం బ్రతుకున్నంత కాలము అవి పనిచేస్తూనే ఉంటాయి. కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ యూనిక్నెస్ ఏంటి అంటే అది కాన్స్టెంట్గా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పనిచేయదు. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ పర్పస్ ఏంటి అంటే ఏ లైఫ్ అయినా సరే దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. హ్యూమన్ లైఫ్ అనుకోండి, వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ ఫర్ 80, మ్యాక్సిమం బ్రతికితే 120 years. సో వాళ్ళు అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఇంకో హ్యూమన్ బీయింగ్ కావాలి అంటే దీనికి పిల్లలు ఉంటే కదా ఆ లైఫ్ అలా కంటిన్యూ అయ్యేది. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ టు మేక్ అ బేబీ. అయితే దీని ఎఫిషియన్సీ మిగతా వాళ్ళ ఆర్గన్ సిస్టమ్స్ లాగా 100% ఉండదు. ఎందుకంటే అలా అనుకుంటే పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు ఉమెన్ షుడ్ బీ ఈదర్ ప్రెగ్నెంట్ ఆర్ గివింగ్ బర్త్. సో దట్ ఈస్ నాట్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో ఇన్ అ లైఫ్ టైం మనకి ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేసే విధానం ఒకలాగా ఉంటుందన్నమాట. అందుకు అది ఇన్స్టెంట్గా 100% సక్సెస్ఫుల్గా ప్రతి నెల పనిచేయదు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంది అంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ప్రెగ్నెన్సీ వద్దు అని ఏమీ పాటించకుండా, కాంట్రసెప్షన్ పాటించకుండా కలిసి ఉన్న హస్బెండ్ వైఫ్ ఉంటే సంవత్సరంలో వాళ్ళకి 185 మంది నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. సో ఆ 85 మందిలో లేకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ బేబీ రావట్లేదు. కానీ ఎంత టైం ఇవ్వాలి అంటే అట్లీస్ట్ 1 year ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్ వాళ్ళకు కూడా 85% సక్సెస్ రావాలి అంటే 12 నెలలు పడుతుంది. ఇంకో 10% సక్సెస్, 95% సక్సెస్ రావాలి అంటే ఇంకో 1 year పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాము, మనం ఎంత బాగా చదువుకున్నా ప్రతిసారి రాసిన వాళ్ళందరూ 100% పాస్ కారు కదా. సో కొంతమంది ఫెయిల్ అవుతారు. అలా అని చెప్పి పాస్ అయిన వాళ్ళు ఐక్యూ ఐన్స్టీన్ లెవెల్లో ఉంది, ఫెయిల్ అయిన వాళ్ళు శుద్ధ దండగా అని అంటలేదు కదా మనం. సో దెర్ ఆర్ ఈవెంట్స్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు పాస్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళకి సక్సెస్ కావాలి అనుకుంటే మళ్ళీ రాయాలి. సో అట్లా ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వగలరు? అలా బాడీ 1 year పడుతుంది 85% ఆఫ్ నార్మల్ పీపుల్కి ప్రెగ్నెన్సీ రావటానికి. సో 1 yearలో కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఆ 15% మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక అప్పుడు సీరియస్గా దీన్ని తీసుకుని దీంట్లో ఏదైనా తేడా ఉందా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో డెఫినిషన్ మనము అందుకు 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇన్ఫర్టిలిటీ వర్డ్ ఎందుకు వాడుతున్నాము అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం అనుకున్న టైం ఫ్రేమ్లో లేదు, సో కష్టంగా ఉంది అని. సో ద లిటరల్ మీనింగ్ ఇస్ దట్ అనమాట. అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవారి సమస్య లేదా మగవారి సమస్య మేడం? సో బేబీ కావాలి అంటే మేల్ పార్ట్నరు ఉండాలి, ఫీమేల్ పార్ట్నరు ఉండాలి. ఇవి రాలేదు అంటే అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరిలోనూ ఉండొచ్చు. ఆర్ కొన్నిసార్లు ఎవరిలోనూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. సో నేను ఇప్పుడే చెప్పాను కదా, 85% ఆఫ్ పీపుల్ టేక్ 1 year టు బికమ్ ప్రెగ్నెంట్, 95% ఆఫ్ పీపుల్ టేక్ 2 years టు బికమ్ ప్రెగ్నెంట్. అంటే ఇంకో 1 year టైం కూడా ఇస్తే ఆ మిగిలిపోయిన వాళ్ళు ఇంకొంతమంది ప్రెగ్నెన్సీలు వస్తాయన్నమాట. సో టెస్ట్లు అందుకనే చేసేటప్పుడు వీ వాంట్, ఇప్పుడు బేబీ అనేది ఈజ్ అ బాండింగ్ బిట్వీన్ 2 partners. సో వీ వాంట్ బోత్ ద పేరెంట్స్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనమాట. సో ఒకళ్ళదే ఫాల్ట్ అంటూ ఉండదు. ఇంతకుముందు కాలంలో మేబీ అరౌండ్ 2 to 3 decades ago మా మెడికల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే ఒక జబ్బు, ఒక మనిషి, ఒక ట్రీట్మెంట్, ఇట్లా ఉండేదన్నమాట. లైఫ్ యూస్ టు బి సింపుల్. బట్
విత్ ద చేంజింగ్ నేచర్, విత్ ద ఇంక్రీజింగ్ పొల్యూషన్, మన లైఫ్ స్టైల్స్, మన స్ట్రెస్ లెవెల్స్, మన ఏజింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉండేసరికి ఇప్పుడు ఒక ప్రాబ్లం కనపడితే ఓ ఈ ప్రాబ్లం కనిపించింది నెంబర్ 1 ఇది అని ఇంకా మిగతా ప్రాబ్లమ్స్కి ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటే కొంతమందికి 2 ఉంటున్నాయి, కొంతమందికి 3 ఉంటున్నాయి, కొంతమందికి పార్ట్నర్స్లో కూడా వాళ్ళల్లో కూడా ఉంటున్నాయి, వీళ్ళల్లో కూడా ఉంటున్నాయి. సో అన్నీ కలిపి మనం పర్ఫెక్షన్కి తీసుకొస్తేనే బేబీ ఉంటుంది. అందుకు థరో ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు ఎట్లా అంటే ఒకళ్ళకి చూసాము పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. ఎందుకు ఇర్రెగ్యులర్ ఉన్నాయంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో థైరాయిడ్ కరెక్ట్ చేసి పీరియడ్స్ కరెక్ట్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ టెస్టులు చేస్తే ఓకే ఓవులేషన్ సరిగ్గా కావట్లేదు అంటాం. సో ఓవులేషన్ కరెక్ట్ చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని చూస్తే ఫైబ్రాయిడ్స్ ఉందను, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ ఉందను, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ ఉందను. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే బోల్డ్ అంత టైం పడిపోతూ ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ అనేది గోస్ ఆన్ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ మధ్య కాలంలో వీఆర్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ లో రిజర్వ్ కనుక సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేయటం కుదరదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే థరో ఇన్వెస్టిగేషన్ చేయించుకుని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్ అంతా రాసేసుకుని వీటిల్లో దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఫస్ట్ ఏది ట్యాకిల్ చేయాలి, లాస్ట్ ఏది ట్యాకిల్ చేయాలి, అది చూసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళల్లో టైం టు ప్రెగ్నెన్సీ షార్ట్గా చేయాలి.